భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో లేని బిల్లులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి? హేట్ స్పీచ్ బిల్లు తెలంగాణ సమాజానికి అవసరమా? వాళ్ళు లీగల్గా కోర్టు మెట్లెక్కి ఆ చట్టాలు ఉన్నప్పటికీ అంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం. కఠిన చర్యలు తీసుకోవడం కరెక్ట్ నిర్ణయమేనా? రీసెంట్గా నల్లబాలు గారి కేసులో కూడా గొడవ జరిగేలాగా మరి అట్లయితే అధికార పార్టీదే పెత్తనం అయిపోతుంది. మరి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టి కదా. రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారమే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఇచ్చింది, 14 ఇచ్చింది, 21 ఇచ్చింది, బ్రతికే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది. మీకు అన్యాయం జరిగితే నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా తెలంగాణ సమాజం చాలా దగ్గర నుండి చూస్తుంది. సో నిన్న మొన్నటి వరకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా మనం చూసాం, అందులో ఆమోదించిన బిల్లులను కూడా మనం చూసాం. సో మొత్తానికి ఒక బిల్లును చూస్తే చాలా బాధాకరంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మీద తన మీదనే కోపం వచ్చిందో, లేదా విపక్షాల మీద కోపం వచ్చిందో, ప్రజల మీద కోపం వచ్చిందో తెలియదు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ చెప్తాం, ప్రేమలో ఓడిపోతే ఐ హేట్ యూ చెప్తాం. ఇప్పుడు ఏకంగా అదే పదంలో నుంచి ఒక పదం అయితే నాకు కనబడింది. హేట్ స్పీచ్ బిల్ 2026 అనేది అసెంబ్లీకి ఒక బిల్లుగా రూపంలో వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద కమిటీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ హేట్ స్పీచ్ బిల్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఓ పక్కన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో లేని బిల్లులు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయి? అనేక సోషల్ మీడియాకు సంబంధించిన మాధ్యమాలు కూడా కనబడతాయి. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, లేదా ఇతరత్ర యాప్లకు సంబంధించి సమాజంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా చూసేందుకు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ద్వారా అందరం కూడా చూస్తాం. సో ఈ హేట్ స్పీచ్ బిల్కు సంబంధించి ఎందుకు తెర మీదకి రావాల్సి వచ్చింది? ప్రజల మీద కోపం వచ్చిందా, లేదా సోషల్ మీడియా మీద కోపం వచ్చిందా అనే అంశానికి సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఈరోజు వైఆర్ టీవీ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకల పక్షాన నిలుచుకొని అనేక కేసులను పరిష్కరించి కేసుల పక్షాన కొట్లాడుతున్న డాక్టర్ అడ్వకేట్ లక్ష్మణ్ గారు నాతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. లక్ష్మణ్ అన్న నమస్తే. నమస్తే బ్రదర్, ఎట్లున్నారు? బాగున్నా బ్రదర్. ఎలా ఉంది తెలంగాణ? అంటే ప్రస్తుతానికి అంటే మీరు అన్నారు కదా, ఒక ప్రశ్నించే గొంతుల తరపున కొట్లాడేటువంటి ఒక న్యాయవాదిగా నేను చెప్తున్నా. అంటే భారతదేశంలో ఒక రాజ్యాంగం అనేది అమలవుతున్నది. అమలయ్యే క్రమంలో రాజ్యాంగం ఉన్నా కానీ ఒక వాక్ స్వాతంత్రాన్ని ఆర్టికల్ 19 ఇచ్చినప్పటికీ అలాంటి ఆర్టికల్స్ ఎన్నో గౌరవ అంబేద్కర్ గారు అందులో భారత పౌరులకి కొన్ని హక్కులు సంక్రమించేలా ఆర్టికల్స్ని పొందుపరిచినప్పటికీ ఈరోజు హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అనేది నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్టు మనకు కనబడుతుంది. ఇక్కడ ఎందుకంటే భావ ప్రకటన అంటే ఇక్కడ ఒక సమస్యను నివేదించాలన్నా, ఒక బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే గొంతులను అంటే ప్రశ్నించడం తప్పు. ఎవరైతే ప్రభుత్వ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళ మీద ఈ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ బిల్ అంటే విద్వేష ప్రసంగాలు నేర నిరోధక బిల్లుకు సంబంధించి ఈ బిల్లు ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు, 10 సంవత్సరాలకు జైలు శిక్ష వేయవచ్చు అనేది క్లియర్గా ఆ బిల్లులో పొందుపరచడం జరిగింది. హేట్ స్పీచ్ బిల్లు తెలంగాణ సమాజానికి అవసరమా, లేదా ప్రభుత్వానికి అవసరమా? విపక్షాలను లేదా తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాను కట్టడి చేయడం కోసం ఈ బిల్లు అనుకోవచ్చు. అసలు దేనికోసం ఈ బిల్లు? మంచి క్వశ్చన్ రంజిత్ గారు. ఇక్కడ ఇంతకుముందు 2009లో అనుకుంటా యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సేమ్ ఇలాంటి దాంట్లో ఏదో ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు, పబ్లిక్గా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, లేదంటే ప్రత్యక్షంగా కావచ్చు, ఒక వ్యక్తి స్వేచ్ఛను కానీ ప్రభుత్వ శాంతి భద్రతలను కానీ ఫాల్స్ స్టేట్మెంట్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, ఎఫ్ఐఆర్ చేయవచ్చు, రిమాండ్ చేయవచ్చు, 3 సంవత్సరాల వరకు శిక్ష కూడా వేయవచ్చు. అది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్. అది కూడా దాన్ని కూడా సుప్రీంకోర్టు ఇది కూడా దీన్ని అమలు కూడా ప్రాపర్గా జరగట్లేదని సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఈ యాక్ట్ కూడా రాగానే కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భం కూడా ఉన్నది. 66A 66 క్లాస్ 7 అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం హేట్ స్పీచ్ కమ్ హేట్ క్రైమ్ బిల్లుని ప్రవేశపెట్టడానికి కారణం అంటే ఇందులో బిఎన్ఎస్ కూడా క్లియర్గా ఒక సెక్షన్ చెప్తుంది, 352, 353. అది కూడా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఆ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తుంటారో, ఇన్ఫర్మేషన్ని మార్పిడి చేస్తుంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా అక్కడ ప్రతి యాక్ట్లో బిఎన్ఎస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, అందులో ఉన్నటువంటి వయలేషన్స్ ద్వారా ఎవరైతే అరెస్ట్ చేయబడుతున్నారో వాళ్ళు లీగల్గా
కోర్టు మెట్లెక్కి క్వాష్ కూడా తీసుకునే సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ చట్టాలు ఉన్నప్పటికీ, కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటికీ అక్కడ వెసులుబాటు అనేది ఎక్కడైతే పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రాపర్గా ఉండట్లేదు కాబట్టి అక్కడ అరెస్ట్ చేసిన వ్యక్తులకు 200% క్వాష్లు అయ్యే సందర్భాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రజలని అంటే నాకు తెలిసి ధర్నాలు చేయడం ఆపడం కోసం కావచ్చు, హైడ్రా బాధితులు ప్రశ్నించొద్దని ఆపడం కోసం కావచ్చు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందానికి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చిందని మనకు క్లియర్గా ఈ చట్టం తీసుకురావడం వల్ల నిజానికి సమాజంలో మార్పు వస్తుందా? అంటే ఇప్పుడు సమాజంలో మార్పు ఎట్లా వస్తుంది రంజిత్ గారు? మీరు ఒకటి చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతు బంధు పడలేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు, తన బాధను ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాడు. అలా చెప్పుకోవడమే తప్పైనప్పుడు ఈ చట్టం కరెక్ట్ ఎట్లా అవుతుంది అనేది నా క్వశ్చన్. ఒక రైతు తన బాధను నివేదించొద్దా ప్రభుత్వానికి? ఒక నిరుద్యోగి ఉద్యోగాలు ఇవ్వని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? ఒక పోలీస్ రిక్రూట్మెంట్ కావాలని చెప్పి ఒక నిరుద్యోగులు కూడా ప్రశ్నించొద్దా? అంటే ఇలాంటి ప్రశ్నించడం, ఇలాంటి ఆ ధర్నాలని కంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేయడం కోసం ఈ బిల్లు పెట్టినని మనకు క్లియర్గా కనబడుతుంది. అందులో ఇంకొక ఎగ్జామ్షన్ మీరు చూస్తున్నారు ఈరోజు పేపర్ మీరు చూస్తే కనబడుతుంది. అంటే చట్టం ముందు అందరూ సమానమైనప్పటికీ రాజ్యాంగం కూడా చెప్పింది చట్టం ముందు అందరూ సమానమే అని, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పి. ఇక్కడ ఈ యాక్ట్లో సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు కల్పించడం జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వాళ్ళ మీద కేసు కాదు. అంటే వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం. అంటే చట్టాన్ని రూపొందించడం అనేది ప్రాపర్గా లేదు కాబట్టి ఈరోజు ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ అంటే వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని చాలా వరకు బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్లో ఉన్న కొందరు కూడా దాన్ని సిపిఎం కూడా అపోజ్ చేయడం జరిగింది. దానికంటే ఒక కమిటీ వేయాలని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన శ్రీధర్ బాబు గారే దానికి సూచించడం జరిగింది స్పీకర్ గారికి. అంటే నిజంగా ప్రాపర్గా ఉన్నప్పుడు మిగతా బిల్లులు ఎలాగా ఆమోదం పొందబడతాయి, ఈ బిల్లు ఎందుకు ఆమోదం పడుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బిల్లులకి ఆమోదం తెలపడం జరిగింది, కానీ హేట్ స్పీచ్ బిల్లుకి ఎందుకు అపోజ్ చేయడం జరుగుతుందంటే ఇది ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అడ్డుకట్టలా ఉన్నది. ఈ చట్టం ప్రస్తుతానికి తెలంగాణకు అవసరం లేదు కాబట్టి దీన్ని అన్ని పార్టీలు ఈ బిల్లుని అపోజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు, ఒక పదం పదే వినబడుతుంది ప్రజాస్వామ్యంలోనైనా రాజ్యాంగంలోనైనా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే దీనికి విరుద్ధమా లేదా దీనికి అనుకూలమా? అంటే మీరు అన్నట్టు రంజిత్ గారు 19(1) వాక్ స్వాతంత్ర్యం అంబేద్కర్ గారు అంటే మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. నిజంగా మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించినప్పుడు ఇప్పుడు ఏది మన హేట్ స్పీచ్ బిల్ అనేది అంటే రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తున్నట్టే కదా. ఆర్టికల్ 19ని మీరు వైలేట్ చేస్తున్నట్టే కదా. ఆర్టికల్ 19 వైలేట్ చేయనట్టు మీరు అనుకున్నప్పుడు దాని ప్రకారం ఏదో ఒక చట్టం తీసుకురండి. నిజంగా ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలను బేస్ చేసుకొని నిజంగా వాటిని తీసుకొని ఇప్పుడు బిఎన్ఎస్ చేసింది అదే 352, 353 రాజ్యాంగం పరిధులకు లోబడే ఆ చట్టాల్లో ఉన్న కొన్ని కొత్త యాక్ట్లకి కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛని హరించినట్టు మనకు కనబడుతుంది. దాన్ని హరించడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారేమో అన్నట్టు మనకు కనబడుతుంది. అంటే లక్ష్మణ్ గారు చాలా వరకు అంటే 1970 కానీ 2001 కానీ 2012 కానీ ఈ సంవత్సరాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రస్తుతం సోషల్ మీడియా యుగం, అంటే డిజిటల్ మీడియా యుగం. ఈ యుగంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం కరెక్టేనా? అంటే నిజంగా సాధ్యమవుతుందా అమలుకు? క్లియర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడం అనేది నేరం కాదని చెప్పి చాలా జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. రీసెంట్గా నల్లబాలు గారి కేసులో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని కన్సర్న్ డీజీపీ కావచ్చు, మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ డీజీపీలకి, ఆల్ ఓవర్ కంట్రీ మెజిస్ట్రేట్లకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం అది వాళ్ళ రైట్. ఆ రైట్ను వైలేట్ చేసే రైట్ ఎక్కడ మేజిస్ట్రేట్కి లేదు, కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్స్కి లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ చట్టం అనేది ఎందుకు తీసుకొచ్చారనంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నించొద్దు, ఈవెన్ ముఖ్యమంత్రిని ప్రశ్నించొద్దు. అంటే ఇక్కడ విద్వేష ప్రసంగం అనే దానికి కూడా డెఫినేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వడం లేదు అక్కడ. ఇంకోటి నేరాల నియంత్రణ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే క్రైమ్స్ జరుగుతున్నా క్రైమ్ కంట్రోల్ అనేది చేయడానికి ఈ బిల్లు తీసుకొస్తామని ఆ బిల్లులో కొన్ని విషయాలు చేయడం జరిగింది. నిజంగా నేను మీ వైఆర్ టీవీ ద్వారా ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ఉన్న
పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడే క్రైమ్ అనేది మోస్ట్లీ క్లోజ్ అయిపోతుంది. ఇన్వెస్టిగేషన్ పీరియడ్ 14 డేస్. నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు మీరు తెప్పించండి ఆర్టీఐ చేసి. ఎఫ్ఐఆర్ ఇచ్చిన 5 నిమిషాలకి, కంప్లైంట్ ఇచ్చిన 5 నిమిషాలకి ఎఫ్ఐఆర్ అవుతుంది. కంప్లైంట్ ఇచ్చిన ఒక గంటకి ఎఫ్ఐఆర్ అవుతుంది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 14 డేస్ అనేది ఒక నిర్ణీత కాల వ్యవధిని బిఎన్ఎస్ యాక్ట్ రూపొందించడం జరిగింది. నిజంగా అలాంటి బిఎన్ఎస్నే వైలేట్ చేస్తూ 14 రోజుల ఒక విచారణ పరిధిని మీరు పట్టించుకోకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తున్నప్పుడు ఈ చట్టం తీసుకురావడం వల్ల నిజంగా కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది. కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ను కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది. మోస్ట్లీ ఈ చట్టం ఆమోదం పొందకపోవచ్చు అని మాకు కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ హేట్ స్పీచ్ బిల్లు ఎలా దీన్ని డిఫైన్ చేస్తారు, లేకపోతే ఏ లైన్ ద్వారా దీన్ని డ్రా చేస్తారు అసలు? అంటే క్లియర్గా మంచి క్వశ్చన్ రంజిత్ గారు. ఇక్కడ విద్వేష ప్రసంగం అంటే విద్వేషం అని అంటే అది సోషల్ మీడియా కావచ్చు, ఈవెన్ ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, జర్నలిస్టులే కావచ్చు, సోషల్ అవేర్నెస్ కార్యకర్తలే కావచ్చు, సామాజిక కార్యకర్త జర్నలిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు. అంటే ఒక ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కావచ్చు, తప్పిదాలను ఒక విద్వేషం అంటే ఒక గొడవ జరిగేలాగా ప్రసంగించడం, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు కావచ్చు, శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా ప్రసంగించే ఏదైతే మాటలు ఉంటాయో అలాంటి మాటలని బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయవచ్చు వితౌట్ కోర్ట్ పర్మిషన్. ఇమీడియట్గా అరెస్ట్ చేయవచ్చు. మరి మీరు అన్నట్టుగా ఇక్కడ విమర్శకు హేట్ స్పీచ్కు మధ్య తేడా ఏంటి మరి? ఇక్కడ అందుకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒకటి ఉండడం జరిగింది. విమర్శ అనేది విమర్శలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, విమర్శలో వాస్తవం ఉండాలి అని ప్రీవియస్ చట్టాలు చెప్తున్నది. విమర్శలో వాస్తవం ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు విమర్శ తప్పు కాదు, క్వశ్చన్ చేయడం తప్పు కాదు. ప్రభుత్వం ఇప్పుడు చాలామంది రైతులకి ఇప్పుడు లగచెల్లర మనం చూసుకుని హైదరాబాద్ వచ్చి రోడ్ల మీదకి ఎక్కి మాకు ఇల్లు కావాలని ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ ఫండమెంటల్ రైట్ టు లివ్ ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తుంది. బ్రతికే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. అప్పుడు వాళ్ళ ఇండ్లు మీరు గులగొట్టినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు. ఆ హక్కుకు భంగం కలిగించడానికి చట్టం తీసుకొచ్చారు అనేది మనకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ మీరు అన్నట్టుగానే ఇక్కడ చట్టం చాలా స్పష్టంగా కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఈ హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి నాన్ బెయిలబుల్ పెట్టడం, కేసులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఒక అడ్వకేట్గా చాలా కేసులు చూస్తుంటారు. ఇది కరెక్టేనా అసలు? నిజంగా అది అంటే నాన్ బెయిలబుల్ పెట్టడము, శిక్షను వీళ్ళే నిర్ణయించడము, నిజంగా సింగిల్ అఫెన్స్ అంటే ఒక అఫెన్స్ చేసిన వాళ్ళని మళ్ళీ సెకండ్ టైం అఫెన్స్ చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు శిక్ష చేయడము, వాళ్ళని అబిచువల్గా ట్రీట్ చేయడము. అంటే నిజంగా ఏదైనా ఒక కోర్టు భారతదేశంలో జ్యుడిషియల్ సిస్టమ్ అనేది, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది. జస్ట్ ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం నిజంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినప్పుడు చట్ట ప్రకారం ఈ హేట్ స్పీచ్ బిల్లే కాదు రంజిత్ గారు, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద కోర్టు వాళ్ళకి శిక్ష చేయవచ్చు. శిక్ష పడ్డ తర్వాత కూడా వాళ్ళ పరువు నష్టం దావా కూడా కట్టమని చెప్పి కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ చట్టం అది క్లియర్గా చెప్తున్నది. కానీ ఇక్కడ హేట్ స్పీచ్ బిల్లును తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్రశ్నించడం కావచ్చు, సామాజిక కోణంలో ఉన్న ఒక సామాన్య ప్రజలకి వాళ్ళ ప్రశ్నించే నైజాన్ని, ప్రశ్నించే ఆ తత్వాన్ని తగ్గించడం కోసం ఈ చట్టం తీసుకొచ్చింది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే రిపీట్ అఫెండర్స్కు సంబంధించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం కరెక్ట్ నిర్ణయమేనా? ఎందుకంటే ఒకసారి జరిగింది, మళ్ళొక్కసారి కూడా రిపీట్ అయితే అఫెండర్ పైన ఎలా కేసులు నిర్ణయం తీసుకోవడం? అంటే ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నాను. మంచి క్వశ్చన్. ఇక్కడ నేను బీఆర్ఎస్ లీగల్ టీంలో కావచ్చు చాలామంది జర్నలిస్టుల కేసులు చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా. ఇక్కడ గౌతమ్ గారి కేసు కావచ్చు, క్రిషాంక్ కేసు కావచ్చు, బాలు కేసు కావచ్చు, కొనతం దిలీప్ గారి కేసు కావచ్చు, అన్ని కేసులలో ఒకటే ఇన్సిడెంట్ ఉంటుంది రంజిత్ గారు. రాజ్యాంగం ప్రకారం ఒక నేరం జరిగినప్పుడు ఒకటే కేసు పెట్టాలి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్వీట్ చేస్తే 10 పోలీస్ స్టేషన్లో 10 ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. అప్పుడు 10 ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఇక్కడ లీగల్ టర్మ్ 6 ఎఫ్ఐఆర్ల కంటే ఎక్కువ ఉంటే అబిచువల్ అఫెండర్గా చట్టం చెప్తుంది. ఆయన అబిచువల్ అఫెండర్ అని, అంటే తీవ్ర నేరారోపణ ఉన్నది కాబట్టి. అలాంటప్పుడు ఇది ఒకటే ఇన్సిడెంట్ ఉన్నప్పుడు, డిఫరెంట్ ఎఫ్ఐఆర్లు ఉన్నప్పుడు అబిచువల్ అఫెండర్ అనడానికి వీలు లేదు అక్కడ. కానీ ఇక్కడ ఒకటే నేరం చేసిండ్రు, కానీ ఆయన అబిచువల్గా ట్రీట్ చేసేలాగా ఈ చట్టం రూపొందించడం జరిగింది. ఆయనకు అది అబిచువల్ అఫెండర్ అని ఎప్పుడు అంటాము? కన్విక్షన్ పడ్డప్పుడు, కోర్టు ఈయన నేరం చేసిన కోర్టు తీర్పు ఈయనకు ఎగనెస్ట్గా ఇచ్చినప్పుడు, శిక్ష వేసినప్పుడు, అప్పుడు ఆయన నేరస్తుడు అవుతాడు. అప్పటి వరకు తిను కోర్టులో ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు నేరస్తుడు కాడు. అలాంటి మందస్తుగానే కన్విక్ట్ చేసేలాగా, అంటే నువ్వు నేరం చేసినావు, నువ్వు నేరస్తువే అని చెప్పే ప్రయత్నమే ఈ బిల్లు.
నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన ఆ పోస్టుకు సంబంధించి ఈ హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి ఎలా నిర్ణయిస్తారు అసలు? అంటే ఇప్పుడు అదే ప్రాపర్గా లేదు ఈ బిల్లులో. నిజంగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మీరు కానీ ఎవరైనా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు ఒక తప్పును ప్రశ్నిస్తూ పెట్టినప్పుడు ఇమీడియట్గా ఇంకొకటి వెసులుబాటు ఉన్నది. ఆయన ప్రమేయం లేకుండా ఆ పోస్ట్ను డిలీట్ చేయవచ్చు సెక్షన్ 6 ప్రకారం. అవును, అలా డిలీట్ చేసే రైట్ ఆయనకు లేదు. నిజంగా అది ఎవరికి ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఓకే. నిజంగా ఈయన తప్పు చేసినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు కోర్టు దాన్ని నమ్మినప్పుడు ఈయనకు అగెనెస్ట్గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అది రిమూవ్ చేయవచ్చు, ఆయనకు కోర్టు శిక్ష చేయొచ్చు, జైలు కూడా పంపొచ్చు. కానీ ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కావచ్చు, మీరు కొన్ని ఇంటర్వ్యూలు చేసి జడ్జి మనం యూట్యూబ్లో పెట్టడం కావచ్చు, ఇవి ఇమీడియట్గా వాళ్ళ దృష్టికి వచ్చి ఇమీడియట్గా రిమూవ్ చేయవచ్చు. అంటే ఇక్కడ ఈ చట్టం అమలైన తర్వాత నెక్స్ట్ ఒక పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి కావాలనుకుంటే ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి వీడియోలు డిలీట్ చేసే రైట్ ఆ కన్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అయితే ఇప్పుడు కన్సెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండొచ్చు. నేనేమంటున్నా అంటే ఈ సోషల్ మీడియాలలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు, ఇందులో ఫేక్ అకౌంట్స్ కూడా ఉంటాయి. ఫేక్ అకౌంట్స్కు సంబంధించి మళ్ళీ విదేశాలు లేదా ఎక్కడెక్కడ నుంచో కూడా పోస్టులు పెడతారు. మరి వాళ్ళని ఎట్లా ట్రాక్ చేస్తారు? నిజంగా ఫేక్ అకౌంట్స్ని ట్రాక్ చేయడానికి కన్సెంట్ సైబర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా మన తెలంగాణలో ఉన్నవి. అది తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఓకే. నిజంగా సైబర్ సెల్ ఇండియాలో నాకు తెలిసి తెలంగాణ సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా స్పీడ్గా అవుతున్నది, ట్రేస్ అవుట్ కూడా ఈజీగా అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. కొడత దిలీప్ గారి కేసులో, అదేవిధంగా నల్లబాలు క్రిషాంక్ గారి కేసులో ఎవరో వీళ్ళ పేరు మీద సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు షేర్లు చేస్తుంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అంటే నేనేమంటున్నా అంటే మీరు ఇన్ని కేసులు ఉదాహరణ అయిపోయారు కదా, ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, కొన్ని మీమ్స్ ఉంటాయి. ఆ మీమ్స్లో కూడా అభ్యంతరకరమైన పోస్ట్ అయినా ఇతరత్ర ఉంటుంది. ఇప్పుడు ఆ మీమ్స్లో ఉన్న వ్యక్తుల మీద కూడా ఎఫ్ఐఆర్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఎందుకంటే ఈ హేట్ స్పీచ్ బిల్లులో డిఫరెంట్గా కనబడదు. సో ఖచ్చితంగా కూడా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటుందా? మరి 100% ఉంటుంది. బేసింగ్ గాంధీ ఆయన వాళ్ళ స్పీచ్లో విద్వేషంగా రెచ్చగొట్టే మాటలు ఉన్నప్పుడు మాత్రం 100% వాళ్ళ ప్రమేయం లేకుండానే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు, ఇమీడియట్గా వెళ్ళి అరెస్ట్ కూడా చేయవచ్చు. అంటే ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. 100% ఉంటుంది. అది ఇక్కడ ప్రభుత్వ సీనియర్ రంగ ప్రముఖులకే కాదు, రాజకీయ ప్రముఖులకు కూడా వర్తిస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదని క్లియర్గా ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజానికి సంబంధించి సోషల్ మీడియా ఉన్నది, డిజిటల్ మీడియా ఉన్నది, శాటిలైట్ మీడియా ఉన్నది. ఈ మీడియాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందులో కంటెంట్ను కూడా రిమూవ్ చేసే ప్రభుత్వానికి ఎంతవరకు అధికారం ఇవ్వచ్చు? అంటే ఈ బిల్లు వల్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఫోన్ చేస్తే కూడా డిలీట్ చేయాల్సిన అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఎట్లా చూడండి? ఇక్కడ ఫోన్కు సంబంధం కూడా లేకుండా వాళ్ళు డిలీట్ చేసే అధికారం ఈ చట్టంలో వాళ్ళు రాసుకోవడం జరిగింది. అవును. అంటే ఇలాంటి చట్టాలు ఎప్పుడు వచ్చినాయంటే బ్రిటిష్ ప్రభుత్వం రూల్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ చట్టాలు రూపొందించుకోవడం జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా ఒక వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు జర్నలిస్టే కావచ్చు, ఒక పత్రికా విలేకరే కావచ్చు, ఒక యూట్యూబరే కావచ్చు, ఒక సామాజిక కార్యకర్తనే కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ రాసినప్పుడు కావచ్చు, ఒక పబ్లిష్ చేసినప్పుడు కావచ్చు, అది వాస్తవంగా ఉందా లేదా అని నిర్ణయించే అధికారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మాత్రమే ఉంటుంది, కోర్టుకు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ ప్రమేయం లేకుండా రిమూవ్ చేయవచ్చు. ఇది క్లియర్గా భావ ప్రకటన స్వేచ్ఛను హరించినట్టు మనకు రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 క్లియర్గా మనకు చెప్తుంది. నేను ఇంకొక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు 2 పార్టీలు 3 పార్టీలు తెలంగాణలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి సంబంధించిన కంపెనీలు అంటే టెక్ కంపెనీలు కానీ ఇతరత్ర కంపెనీలతో పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ విమర్శలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద, లేదా బీజేపీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ బీజేపీ మీద, లేదా కమ్యూనిస్ట్ పార్టీల మీద జరుగుతుంది. ఆ ఒక్క పోస్టు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్లు అయ్యే ఛాన్స్ ఉందా? ఇందులో చట్టం అయితే అట్లనే కనిపిస్తుంది. ఇందులో అలాగే ఉంది, అదేవిధంగా బిఎన్ఎస్లో అలాగే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో అలాగే ఉందండి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఈవెన్ క్యాతన్పల్లి కేసే మీరు చూసుకోండి, బాల్క సుమన్ గారి కేసు. బాల్క సుమన్ గారు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపడం జరిగింది. అదే ఆ ఏరియాకి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. అంటే మీరు చూడండి, రేపటి రోజు ఈ బిల్లు వచ్చిన తర్వాత కూడా అంటే మీరు అన్నట్టు అసెంబ్లీ సాక్షిగానే చాలా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే స్పీకర్ గారి సమక్షంలోనే హైదరాబాద్లో తిరగనీయమని చెప్పి చాలా వరకు దుర్భాషలాడి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. నిజంగా మరి స్పీకర్ గారి దీని ప్రకారం యాక్షన్ వాళ్ళ మీద తీసుకుంటున్నారా? ఆ పదాలను తొలగిస్తున్నారు.
మరి అలాంటప్పుడు ఆ స్పీకర్ ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకొని రేపటి రోజు వీళ్ళందరూ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది ఈ బిల్లు వచ్చిన తర్వాత కూడా. అంటే ప్రజాప్రతినిధి మాట్లాడితే ఒక లెక్క, సామాన్య ప్రజలు మాట్లాడితే ఒక లెక్కన, ఒక రైతు మాట్లాడితే ఒక న్యాయం, అదే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఒక న్యాయమా? అంటే దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కోర్టులు చెప్తాయి, కోర్టు తెలుస్తాయి. ఇలాంటి చట్టం వచ్చినప్పుడు అంటే చరిత్రలో మనం చూసుకున్నాం, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చట్టాలు అనేవి నిలవలేదు. ఒకవేళ గవర్నర్ వరకే ఇది క్లోజ్ అవుతుంది. ఈ కమిటీ కూడా నాకు తెలిసి కమిటీ వేసిన తర్వాత కూడా దానిలో బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం, సిపిఐ కావచ్చు, అందరూ వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఉన్నటువంటి లొసుగులను ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ కమిటీ దృష్టికి వీళ్ళలో ఉన్న మెయిన్ ఏదైతే వాళ్ళు అనుకున్నట్టు కాకుండా కామన్ ప్రజల హక్కులను కాలరాసేలాగా బిల్లు ఉన్నట్టు, బిల్లు ఉండకుండా దీన్ని చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళు కన్సిడర్ చేయనప్పుడు దాన్ని గవర్నర్ ఆమోదించే అవకాశం అయితే ఉండదు. అంటే నాకు ఇందులో ఒక అంశం కనబడింది. మీరు క్రిమినల్ లాయర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ చట్టంతో రాజకీయ నేతలను కూడా టార్గెట్ చేయవచ్చు, వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రమాదం ఉంది. మరి ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టి కదా. అంటే ఇక్కడ అది కూడా ఉంది, కానీ ఇక్కడ రెండు రకాలుగా మనం చూసుకోవాలి. అంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది, రాజ్యాంగాన్ని ఎక్కడ దానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను కూడా ఎక్కడ ఈ చట్టంలో చెప్పడం జరగలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన అందరం చాలా వరకు రాజకీయ నాయకులు కొన్ని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినప్పుడు సుమోటోగా కూడా కేసులు పెట్టవచ్చు. అవును, ఇది ఎలక్షన్ టైంలో కూడా వర్తిస్తుందా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ రూల్ ఉన్నప్పుడు వర్తిస్తే, ఎలక్షన్ లేనప్పుడు కూడా ఈ చట్టం అట్లయితే అధికార పార్టీదే పెత్తనం అయిపోతుంది కదా. ఇప్పుడు అందుకే ఇప్పుడు మేమేం చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల మీద చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది, ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పే అటువంటి ప్రసంగాల మీద మనం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు కేసు బుక్ చేయట్లేదు. అంటే చట్టం అనేది రాష్ట్రంలో అంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఒక రకంగా అమలవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం తీయాల్సిన అవసరం కూడా లేదు. తీసుకొచ్చారంటే కొందరి నుంచి అప్పుడు ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి మాత్రమే ఇది వచ్చింది అన్నట్టు మనకు. అంటే భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని మాట్లాడనివ్వకుండా ఉండే ప్రయత్నమే ఈ బిల్ అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ను భయపెట్టడానికి, ఒక సామాన్య కామన్ పీపుల్ను భయపెట్టడానికి, ఒక స్టూడెంట్ నిరుద్యోగిని భయపెట్టడానికి, ఒక హైడ్రా బాధితుని భయపెట్టడానికి, ఒక లగచెల్ల రైతును భయపెట్టడానికి, రైతు బంధు రాలేదని ప్రశ్నించే రైతును భయపెట్టడానికి, నిజంగా వాళ్ళు ప్రశ్నించొద్దు, ధర్నాలు చేయొద్దు, దీక్షలు చేయొద్దు, ధర్నా చౌక్ దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఈ చట్ట ప్రకారం ఇమీడియట్గా అందరిని అరెస్ట్ చేయొచ్చు. ఓకే, అలా చేయొచ్చు అని చెప్పి ప్రజల్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తే ఈ చట్టం ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాం, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం, కోర్టు పర్మిషన్ లేకుండా మీకు శిక్ష చేసే అధికారం మాకుంది, కానీ మా మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకునే అధికారం మీకు లేదని చెప్పి ఈ చట్టం చెప్తున్నది. రైట్, నేనేమంటున్నా అంటే ఇదే అంశానికి సంబంధించి అంటే హేట్ స్పీచ్ బిల్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా నేను తీసుకున్నా. వాళ్ళ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, వాటిని కూడా నేను అడిగే ప్రయత్నం చేస్తా. సూటిగా ఒక మాటలో వాటికి సమాధానం కావాలని కూడా వాళ్ళు కూడా అడిగారు. ఈ హేట్ స్పీచ్ బిల్ అంటే ఒక లైన్లో ఏం చెప్పొచ్చు ఒక అడ్వకేట్గా? నిజంగా హేట్ స్పీచ్ అంటే విద్వేష ప్రసంగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద వాళ్ళ ప్రమేయం లేకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయవచ్చు, జైలుకు పంపించవచ్చు. ఓకే, ఈ చట్టం అవసరమా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం ఎక్కడ అవసరం అనేది లేదు. ఇలాంటి దీనికి సంబంధించిన చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, దాని ప్రకారమే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ చట్టం అవసరం లేదు. సోషల్ మీడియాను కూడా కంట్రోల్ చేయడానికి ఈ చట్టం పెట్టారని మనకు కనబడుతుంది. ఫ్రీడమ్ వర్సెస్ కంట్రోల్ అంటే ఏది ముఖ్యం అంటారు? అంటే ఇక్కడ ఫ్రీడమే కావాలి కదా. ఇక్కడ ఫ్రీడమ్, మనం ఇండిపెండెన్స్ ఎందుకు తీసుకున్నాం రంజిత్ గారు? స్వేచ్ఛ కోసం. ఆ స్వేచ్ఛనే హరించడానికి చట్టం వస్తున్నప్పుడు, చట్టం ప్రజలకే అవసరం లేనప్పుడు ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సోషల్ మీడియాకు రిస్క్ ఎంత దీనివల్ల? చాలా వరకు సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే ఈ చట్టం తీసుకొచ్చారని మనకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో నల్లబాలు కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు కేసులు పెట్టొద్దు, డీజీపీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాంటి కేసులు అంటే సుప్రీంకోర్టే మందలించింది ప్రభుత్వాన్ని, మమ్మల్ని మందలించొద్దు, కోర్టులు కూడా మాకు డైరెక్షన్ ఇవ్వద్దని చెప్పడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారని మనకు కనబడుతుంది. అంటే పబ్లిక్ సేఫ్టీ కోసం ఈ స్ట్రిక్ట్ లా తీసుకొచ్చారు అవసరమా? అసలు పబ్లిక్ సేఫ్టీ అనే పబ్లిక్కే సేఫ్టీ లేనప్పుడు ఇంకా వాళ్ళకి సేఫ్టీ ఎక్కడ ఇస్తుంది చెప్పండి మీరు రంజిత్ గారు? వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి నిలదించడమే తప్పని, వాళ్ళ శాంతి భద్రత ఇప్పుడు 10 మంది వచ్చి ఒక రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయమని చెప్పి రాజ్యాంగమే చెప్తున్నది. మీ సమస్యను చెప్పొచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినప్పుడు దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకోవద్దా? ఒక ధర్నా చౌక్ అనేది ఎందుకున్నదా? పర్మిషన్ తీసుకొని మీరే పర్మిషన్ ఇస్తారు, మీరే ఒక స్టేజ్ ఇస్తారు, మీరే సెక్యూరిటీగా ఉంటారు, మీరే కేసులు పెడతారు. ఈ చట్ట ప్రకారం అది చేయొచ్చు, కేసులు పెట్టొద్దు అని చెప్పి ఒక సామాన్య న్యాయవాదిగా నేను కోరుకుంటున్నా. ఈ చట్టాన్ని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో
చట్టాన్ని విరమించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఈ చట్టం నిజంగా ప్రజల కోసమా రాజకీయ ప్రయోజనాల కోసమా అంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలను ప్రజల కోసం కావాల్సింది చాలా వరకు వేరే చట్టాలు ఉన్నాయి. కొత్త చట్టాలు ప్రజలకు అవసరం. నిజంగా ఇప్పుడు హైడ్రా బాధితుల కోసం ఒక చట్టం తీసుకురండి. హైడ్రా ఎందుకు తీసుకొస్తారండి? ఇల్లును కూల్పేసిన ఇల్లు కట్టించడానికి ఒక చట్టం తీసుకురా. అలాంటివి తీసుకురావాలి. నిజంగా ప్రజల అవసరాల దృష్ట్యా వాళ్ళ కోసం చట్టాలు తీసుకురండి తప్ప ఇలాంటి చట్టాలు ఎక్కడ ప్రజలు ప్రశ్నించే గొంతును ఆపినప్పుడు ప్రజల అవసరాలు తీర్చే చట్టం మాత్రం ఇది కాదు. అంటే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేక చట్టం తీసుకొస్తుందా, లేకపోతే ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి విమర్శలు చేసినా కూడా ఈ చట్టం వర్తిస్తుందా? అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఈ చట్టం వర్తిస్తుంది ఖచ్చితంగా. శాంతి భద్రతలు విఘాతం అంటే అదే అండి. అది విద్వేషపూరిత ప్రసంగం కావచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ధర్నాలు చేయడం కావచ్చు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం కావచ్చు, అలాంటివి చేసినప్పుడు ఈ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అంటే సోషల్ మీడియా మీదనే ఫాస్ట్గా కేసులు అవుతాయా, రాజకీయ నాయకులకు సంబంధించి కూడా అదే రేంజ్లో ఉంటాయా? నిజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను టార్గెట్ చేయడానికి చట్టం తీసుకొచ్చినా మనకు క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పోలీస్ అధికారి సుమోటోగా కేసులు పెట్టినా ఏ కేసు కూడా హైకోర్టులో నిలవట్లేదు. అన్ని క్వాష్ అయిపోతుంది. ఎందుకు క్వాష్ అవుతుందని వాళ్ళు నాకు తెలిసి ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్ద న్యాయ నిపుణులు ఆలోచించి చట్టం తీసుకొచ్చిరేమో అని, అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చిరేమో మనకు అనిపిస్తుంది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం వల్ల ప్రజలపై ఒత్తిడి అవుతుంది కదా. 100%. అంటే వాళ్ళని ప్రశ్నించొద్దు, ఒక నాన్ బెయిలబుల్ కేసు పెడతారు, ప్రశ్నిస్తే నేను లోపలికి పోతా, భయపడతా అంటే నిజంగా ఇక్కడ భయపడొద్దని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ చట్టం దాల్చిన చట్టం మీద స్టే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టం ఉన్నా కానీ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం కంటే గొప్పది మాత్రం ఈ చట్టం కాదు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలు శిక్ష అనేది ఓవర్గా అనిపించలేదా ఈ చట్టంలో? అది అది అందరికీ, అన్ని పార్టీల వాళ్ళకి, ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న చాలామంది ప్రతినిధులకు నచ్చింది కూడా అదే విషయం. నిజంగా కన్విక్షన్ ట్రయల్ అయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే తీర్పుని చట్టం ముందే చెప్పడం అనేది అది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. అది నేనేమంటున్నా అంటే ఇందులో ప్రధానమైన ఒక ప్రశ్న ఉంది. పోలీసులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? చాలా వరకు కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. అంతే. అంటే మీకు కూడా చెప్తున్నప్పుడు ఇప్పుడు ఈ చట్టాన్ని నిజంగా పోలీసులే దుర్వినియోగం చేస్తే ఇలా క్లియర్గా అందులో ఒకటి సెక్షన్ 8 ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. అందుకే అదే బిఎన్ఎస్లో ఉంది. తప్పుడు కేసు పెట్టిన పోలీసు అధికారి మీద పరువు నష్టం దావా కేసు వేయొచ్చు. ఓకే, అదే బిఎన్ఎస్లో ఉంది. బిఎన్ఎస్ క్లియర్గా చెప్తున్నది. కానీ ఇక్కడ ఈ చట్టంలో నీ మీద తప్పుడు కేసు పెట్టినా ఆయన మీద యాక్షన్ తీసుకునే అధికారం ఈ హేట్ స్పీచ్ బిల్ సంబంధించిన సెక్షన్ 8 ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు. అంటే ఇక్కడ సమన్యాయం అనేది లేదనడానికి మనకి ఈ బిల్లే మనకు నిదర్శనంగా నిలుస్తుంది. సో ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ? అంటే ఒకటి, నేను తెలంగాణ ప్రజానీకానికి, కామన్ పీపుల్కి, సామాన్య ప్రజలకు నేను ఒక కామన్ అడ్వకేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఇచ్చింది, 14 ఇచ్చింది, 21 ఇచ్చింది. బ్రతికే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది. ప్రశ్నించే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. వాక్ స్వాతంత్రాన్ని మాట్లాడే హక్కును రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం కంటే పెద్దది మాత్రం ఈ బిల్లు కాదు. నిజంగా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే అధికారం రాజ్యాంగం కల్పించింది. ఇలాంటి చట్టాలు నాకు తెలిసి గవర్నర్ వరకు వెళ్ళే ప్రసక్తే లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ 100% కోర్టులు మాత్రం వీటి మీద స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. మీకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించమని రాజ్యాంగమే చెప్పింది. ప్రశ్నించండి. నిజంగా మీకు అన్యాయం జరిగితే మీ వెంట ఉండడానికి బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఆల్వేస్ అండగా ఉంటుందని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, డాక్టర్ లక్ష్మణ్కు సంబంధించిన వాదన చాలా క్లారిటీగా కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలు కూడా అడిగే ప్రయత్నం చేసిన. మాట తప్పితే జైలుకే, ఇది తెలంగాణలో కొత్త చట్టం. కానీ 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను మాట తప్పిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఎప్పుడో జైల్లో వేయాలి కదా. అది ప్రజలే నిర్ణయిస్తారు. ఫైనల్గా కూడా ఈ హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి ఏం జరుగుతుంది, మునుముందు జరగబోయే ఎపిసోడ్ కూడా ప్రతిరోజు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ.